ఈరోజు ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా యావత్తు భారతదేశమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి అన్ని దేశాలు కావచ్చు, యుఎన్ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈరోజు ఆ మహనీయునికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు నివాళులు అర్పించి అతని ఏదైతే త్యాగదనులను కూడా స్మరించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే ఒక కులానికో ఓ వర్గానికో పరిమితం కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సకల కుల వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తి. అన్ని వర్గాలకు సంబంధించి ఏ రంగాల్లో అయితే ఏ రంగాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీకి సంబంధించినటువంటి అందరికీ కూడా ఏదైతే సమాన హక్కులు, ఒకే మనిషి ఒకే ఓటు ఒకే విలువ అనేటువంటి విధానంతోనే భారత ప్రజాస్వామ్య దేశం కలిగినటువంటి ఈ దేశంలో అందరికీ సమానమైన హక్కులు కల్పించడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కృషి చేశారు. చాలా కష్టపడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు తన జీవితాన్ని కూడా త్యాగం చేసి ఏదైతే భారత రాజ్యాంగాన్ని రూపొందించిండో ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య కలిగినటువంటి దేశం భారతదేశం కావచ్చు. అతిపెద్దటువంటి రాజ్యాంగం ఏ దేశానికి లేనటువంటి రాజ్యాంగాన్ని కూడా ఈరోజు భారతదేశానికి అందించడంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఎంతో వారి కూర్పు ఉంది. భారతదేశం కూడా రాబోయేటువంటి ఒక 1000 సంవత్సరాలు ఏదైతే ఏ రకంగా ఉండాలో ముందు తరం అనేది కూడా భారత రాజ్యాంగంలో వారి పొందుపరిచి ఈరోజు ఒక గొప్ప దార్శనికుడుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ చరిత్ర భూమి ఉన్నంత వరకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉంటారు. మరొకసారి భారతదేశ ప్రజానీకాన్ని అందరికీ కూడా 134వ అంబేద్కర్ పుట్టినరోజు శుభాకాంక్షలు.